పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ మరింత మెరుగుపరిచి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడుబోయిన రాధిక సిబ్బందికి సూచించారు. పట్టణంలో జరుగుతున్న ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని పరిశీలించారు. తెనాలి పట్టణ 22వ వార్డు పరిధిలోని మారిస్పేట మఠం బజార్లో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక సోమవారం పర్యటించారు. స్థానిక కౌన్సిలర్ దుబాయ్ బాబు, మున్సిపల్ అధికారులు సిబ్బందితో కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించి అక్కడ పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు. కాల్వలో మురుగు పారుదల సక్రమంగా లేకపోవడంతో సిబ్బందిని ప్రశ్నించారు. అప్పటికప్పుడు పారిశుద్ధ్య కార్మికులతో మురుగు కాలువలు శుభ్రం చేయించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ రాధిక మాట్లాడుతూ వార్డుల పర్యటనల ద్వారా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలను పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు కూడా మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని కోరారు. ఈ పర్యటనలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబశివరావు, అసిస్టెంట్ ఇంజనీర్ సునీల్ కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ జి ప్రసాద్, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజున 21, 22వ వార్డులోకి రావడం జరిగింది. శానిటేషన్లో భాగంగా ఎక్కడ చూసినా ఇంటి ముందులు బండలు కానీ స్లాబ్ లాగా పరిచేయటాన అది తీసే విధంగా లేకపోతానా మా వర్కర్స్ కూడా లోపం ఉంది, నేను లేదని చెప్పడం లేదు. తీసే విధంగా మాన్యువల్ లాంటిది ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నాను. అలానే ఏదో చిన్న పెట్టాను అన్నట్టుగా మాన్యువల్ పెడుతున్నారు. అలా కాదండి, పార పట్టే విధంగా పెట్టాలని కోరుకుంటున్నాను. శానిటేషన్ మెరుగుపడాలన్నా, మన ఆరోగ్యంగా మెరుగుపడాలన్నా, ఈ దోమలు అనేది పెరగకుండా ఉండాలంటే అది మన చేతుల్లోనే ఉంది. కాబట్టి దయచేసి ఇంటి ముందల బండలు కానివ్వండి, స్లాపులు లాగా పరవకుండా మన మున్సిపల్ వర్కర్స్ తీసే విధంగా ఉంచాలని కోరుకుంటున్నాను. దాదాపు నేను చైర్పర్సన్గా నేను ప్రమాణం స్వీకారం చేసిన కాడి నుంచి శానిటేషన్ మీద దృష్టి పెట్టాను. అది మీ అందరికి కూడా తెలిసిందే. ఈ ప్రతి వార్డులో 40 వార్డుల్లో నేను ఒక్కసారి కాకుండా ప్రతి నెల నేను వెళ్ళడం జరిగింది. ఇది 3వసారి మళ్ళీ నేను ఈ శానిటేషన్ మీద తిరగటం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా గమనించి మన ఇంటి ముందల మనం ఇల్లు ఎట్లా శుభ్రపరుస్తున్నామో మనం కాలువలు కానీ రోడ్లు కానీ శుభ్రంగా ఉంచుకుంటేనే మన ఆరోగ్యం కూడా మెరుగుపడింది. కాబట్టి దయచేసి మీరు కూడా మాకు సహకరించాలి. 22వ వార్డులో గ్యాంగ్ వర్క్ పెట్టడం చైర్పర్సన్ మేడం గారి ఆధ్వర్యంలో గ్యాంగ్ వర్క్ పెట్టడం జరిగింది. గత నెలలో కూడా సగం వార్డు అటు పక్కన చేశారు. ఈరోజు ఇంకా సగం పెట్టడం జరిగింది. కానీ వార్డు చాలా ఇబ్బందిగా ఉందని చెప్పడం ద్వారాగా మేడం గారు వచ్చి పరిశీలించి గ్యాంగ్ వర్క్ పెట్టి ప్రతిదీ బండల అడ్డాలు ఉంటే మొత్తం తొలగించి శుభ్రంగా చేపట్టడం జరిగింది. ఇది వార్డులో ఎంతో కాలువలు ఎప్పటి నుండో ఇబ్బందిగా ఉంటే ఈరోజు కొద్దిగా మా మేడం గారు శ్రద్ధ తీసుకొని వాటి మీద మా వార్డుకి ఇప్పటికి 4-5 సార్లు రావడం జరిగింది చైర్పర్సన్ అయిన తర్వాత. అలాగే ప్రతి ఒక్కళ్ళు వార్డులో వాళ్ళకి కోరుకోవటం ఏంటంటే వార్డుని మనం శుభ్రంగా పెట్టుకోవాలి. చెత్త చెదారం అనేది కాలువలు లేకుండా డస్ట్బిన్లు వేస్తే మనకి అంత ఇబ్బంది ఉండదు. ఈరోజు కాలువలు చూస్తే భయంకరంగా ఉన్నాయి. అంటే ఎవరు అశ్రద్ధ అంటే అది మా ప్రజల అశ్రద్ధ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే కాలువల్లో ఏడ చూసిన చెత్తలు బండలు వేసేసి కాలువ తీయకుండా వర్కర్స్ అయితే పనులు చేయడానికి వస్తున్నారు. కానీ ఆడ సౌకర్యం ఉండట్లా. బండలు వేసేసి నాపరాళ్ళు వేసి స్లాబ్లు వేసి కాలువ పార కూడా పట్టని పరిస్థితిలో ఉంది. దయచేసి ప్రతి ఒక్కళ్ళకి కోరుకునేది ఏంటంటే వార్డు ప్రజలకి ఎవరింటి ముందు వాళ్ళు కాలువలు తీసే పార పట్టే శుభ్రంగా చేసుకోవాలని కోరుకుంటూ చైర్పర్సన్